సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ గాంధీనగర్లో నీటి కటకటతో జనం అల్లాడుతున్నారు. అయినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు గాని నీటి విభాగ సిబ్బందికి గాని చీమ కుట్టినట్టయినా లేదు. గాంధీనగర్లోని వాటర్ ట్యాంక్ సమీపంలో మండల ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్న పైప్ లైన్ చెడిపోయి 3 రోజులు దాటింది. అయినప్పటికీ ఇవాళ రేపు అంటూ కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తూ ప్రజల ప్రయోజనాలతో చెలగాటమాడుతున్నారు. నేటి సమస్య వల్ల పురుషులు, మహిళలు మరియు ఉద్యోగులు మరియు కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. దూరం వెళ్లి నీళ్లు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజు రోజుకు అవసరాలు పెరగడం మరియు జనాభా పెరిగిన గాంధీనగర్ లో తెలంగాణ రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగిలిన ప్రాంతాల పరిస్థితి మరియు దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించవచ్చుకోవాలని కాలనీ వాసులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన నీటి సమస్యను పరిష్కరించాలని 29వ డివిజన్ భారతీయ జనతా పార్టీ నాయకుడు మహేందర్ మరియు కాలనీ వాసులు కొండవిటి రమేష్ మరియు హుస్సేన్, ఆకుల నరసింహారావు తదితరులు డిమాండ్ చేశారు. గత 3-4 రోజుల నుంచి ఇక్కడ చాలా నీటి సమస్య ఉంది. గాంధీనగర్లో మొదటి నుంచి కూడా నీటి సమస్య సీరియస్గా ఉంది. ఈ 3-4 రోజుల నుంచి పైప్ లైన్ పాడైపోయి ఇక్కడ కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ స్థానికులు కొందరు మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, ఇక్కడ మీకున్న నీటి సమస్య ఏంటి? సార్, నా పేరు కొండవిటి రమేష్. నమస్కారం. నేను బీజేపీ పార్టీ మెంబర్ని. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి నమస్కారాలు. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డికి నమస్కారాలు. సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్కి నమస్కారాలు. మా పెద్దోళ్ళు లక్ష్మణ్ గారికి నమస్కారాలు. నేను ఇక్కడ మా పార్టీ తరఫు నుంచి మా ప్రజలకు అడిగిన, ప్రజలు సమస్యలు చెప్తున్నారు. ఇక్కడ వాటర్ 2 డేస్ నుంచి వస్తలేవు గాంధీనగర్లో, డివిజన్ 29. ఇంకా 3 రోజులు టైం పడుతుంది అంటారు. అదే మాకిస్తే మేము 24 అవర్స్లో రిపేర్ చేస్తాం, పబ్లిక్కి అందుబాటులో నీళ్ళు ఇస్తాం. మా మహేందర్ అన్న ప్రజలకు 5 రూపాయలకు 20 లీటర్ నీళ్ళు ఇస్తున్నారు. మా మహేందర్ అన్న చనిపోయిన వాళ్ళకు 5,000 ఇస్తున్నారు. మా మహేందర్ అన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితే 10,000 ఇస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ప్రజల సేవ చేస్తున్నారు, కానీ గుర్తింపు వస్తలేదు. అందరూ కాంగ్రెస్, టీఆర్ఎస్ అని నమ్ముతున్నారు. కానీ మేము మా పార్టీ సెంటర్ పార్టీ, మా పార్టీ ప్రైమ్ మినిస్టర్ 3rd టైం హ్యాట్రిక్ నరేంద్ర మోదీ భాయ్ సాబ్, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ లోకల్ సమస్యలు అన్నీ లోకల్ లీడర్లకు చెప్పి మీరు చేపియండి. మీరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, మీ చేతిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. మీరు చెప్పిన మాట వింటారు, ఎమ్మెల్యే కూడా వింటాడు, కౌన్సిలర్ కూడా వింటారు. అయితే మీరు ఈ పని చెప్పియండి, మీరు ఈ మాట మాట్లాడాలి. భాయ్ సాబ్, నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ గరీబ్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక చుక్క నీళ్ళు ఇంట్లో ఆల్రెడీ 2 డేస్ అవుతున్నాయి. ఇంకా 3 డేస్ తర్వాత వాటర్ వస్తాయంటారు. ఇక్కడికి వెళ్ళాలి సార్, ఇక్కడ వాటర్ లేవు. ఎక్కడికి వెళ్ళాలి సార్? వాటరే లేవు. ఇంట్లో కూర్చున్నాము, నీళ్ళు లేకుండా ఇట్లా కూర్చున్నాము ఇంట్లో. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ప్రైమ్ మినిస్టర్ సార్, ప్లీజ్ గివ్ మా వాటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంతే అంతే 2-3 రోజులు తయారు చేయాలి వాటర్. అంతే అంతే. మీరు చెప్పండి, ఇక్కడ నీళ్ళ సమస్య ఎప్పటి నుంచి ఉంది? 3 రోజుల నుంచి వస్తుంది. 3 రోజులు పూరా ప్రాబ్లం ఉంది. దాన్ని బట్టి మీరు పెద్దలు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా, 3 రోజుల్లో 4 రోజుల్లో తొందరగా చేసేస్తే మంచిగా ఉంటుంది. అంటే మరి నీళ్ళ సమస్య అంత ఉన్నప్పుడు మీరు ఎట్లా వాడుకుంటున్నారు? మరి అదే దూరం నుంచి తెచ్చుకుంటున్నాం సార్, మేము దూరం నుంచే తెచ్చుకుంటున్నాం. అక్కడ కుళాయి పడితే అక్కడి నుంచి పోయి తెచ్చుకుంటాం, ఇక్కడ కుళాయి పడితే ఇక్కడి నుంచి పోయి తెచ్చుకుంటున్నాము. నీళ్ళ సమస్య ఇప్పుడు 3-4 రోజులు అయింది. సమస్య ఇప్పుడు దీన్ని మీరు తొందరగా దీన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంతే. అంటే దీన్ని మీరు లీడర్ల దృష్టికి కానీ మున్సిపల్ దృష్టికి తీసుకెళ్లారా? సార్, నేను దాని గురించి కూడా ఒక మాట చెప్తాను మీకు. ఇక్కడ లైన్ మ్యాన్ జంగన్న అని ఒక ఆయన ఉన్నాడు. 15 ఇయర్స్ నుంచి ఆయననే వాటర్ ఇస్తున్నాడు. వాళ్ళ గల్లీకి ఏమో 2 అవర్స్ 3 అవర్స్ వాటర్ ఇస్తున్నాడు. మా గల్లీకి ఓన్లీ ½ అన్ అవర్, 6 నుంచి 6:30 వరకు. వాళ్ళ గల్లీకి ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళేసి వాటర్ ఇప్పుకుంటున్నాడు, 6కి క్లోజ్ చేస్తున్నాడు. మొత్తం రోడ్డు మీద నీళ్ళు పోతున్నాయి, ట్యాంకీ మొత్తం ఖాళీ అయిపోతుంది. దాని తర్వాత మాకు నీళ్ళు, మాకెడికి వస్తాయి నీళ్ళు, మాకు రావు నీళ్ళు. ట్యాంకీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఎందుకు? 3 అవర్స్ వాళ్ళ గల్లీకి వచ్చినాయి నీళ్ళు. మేము ఎక్కడికైనా ఎమ్మెల్యేకి చెప్పుకో, కౌన్సిలర్కి చెప్పుకో, ఆనంద్ రెడ్డికి చెప్పుకో, ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు, ఎంతోమంది ఏం చేయలేరు అని అంటున్నారు. ఈ సమస్య బీజేపీ సమస్య. ఈ సమస్య బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ చేయలేదు. మీరే చేయాలి, మన ఎమ్మెల్యే చేయాలి,
మన మినిస్టర్లు చేయాలి, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చేయాలి. ఓకే. మై రిక్వెస్ట్ టు యూ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ప్లీజ్ హెల్ప్ మీ. ఐ వాంట్ వాటర్ ప్లీజ్. ఓకే. మీ పేరు ఏంటి? హుసేన్ మియా గారు చెప్పండి. ఇప్పుడు వాటర్ సమస్య అంటే ఇది ఇప్పుడు టెంపరీ, అసలు పర్మనెంట్గా ఏంటి సమస్య? పర్మనెంట్ ఇష్టంగా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకా పర్మనెంట్ ఎవరు ఇచ్చేస్తారు ఉండరు. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఈ నాయకులు ఉండరు, వాళ్ళు ఏం చేస్తున్నారు? పర్మనెంట్ ఇవ్వాలంటే లోపల పైపులు వేసి ఇస్తే బాగుంటుంది అందరికీ. రోడ్ పోలీస్ ఆ ట్యాబ్లెట్ వేయాలా తప్పితే ఇండ్లకు కూడా ఇస్తే కూడా ఇంకా బాగుంటుంది. ఏదో 200, 100, 150 కట్టుకుంటారు కూడా, కరెంట్ బిల్లు కట్టినట్టు కట్టుకుంటారు. దాన్ని తొందరగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇదే లేదు ఇంకా సమంగా, ఇంకా ట్యాంక్ అయిపోయిందంటే కొట్టాడాలా బిల్లులు ఇస్తాం. ఆ పరిస్థితి అంటే ఇప్పుడు దీనివల్ల మహిళలు పిల్లలు కూడా ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే, ధన్యవాదాలు. సమస్య బాగుంది.